హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రేనాటీస్ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో మిక్సీతో పని లేకుండా అప్పటికప్పుడు 10 నిమిషాల్లో తయారయ్యే ఇన్స్టెంట్ రాగి దోశ చూద్దామండి. అలాగే దీని కాంబినేషన్గా కారం చట్నీ చూద్దామండి. రాగులు రిచ్ ఇన్ ఐరన్ కాబట్టి వెయిట్ లాస్కి కానీ చాలా మంచిగా పనిచేస్తాయి అన్నమాట. సో మీరు ఈ రెసిపీ ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియజేయండి. ముందుగా ఈ కారం చట్నీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక 10 ఎండుమిర్చి ఇలా నీళ్ళలో నానబెట్టుకొని వేసుకుంటున్నానండి. అలాగే ఒక 2 మీడియం సైజు ఆనియన్స్ ఇలా కట్ చేసుకున్నాను అనమాట. అలాగే ఒక గోలీ సైజ్ చింతపండు, కొంచెం బెల్లం వేసుకుంటున్నానండి. బెల్లం నిమ్మకాయ సైజ్ అయితే సరిపోతుంది. అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటున్నానండి. ఇక్కడ నేను రాళ్ళు ఉప్పు వేసుకుంటున్నాను. అలాగే ఒక 1/2 కప్పు వాటర్ లేదా గ్రైండ్ చేయడానికి సరిపడా వాటర్ వేసుకొని మనము మెత్తగా ఫైన్గా పేస్ట్ చేసుకోవాలన్నమాట. సో చూసారా ఇలా అనమాట. మనకి ఆంధ్ర స్టైల్ అయితే కొంచెం మనకి బరకగా ఉంటుంది అనమాట. ఇది టోటలీ చెన్నై స్టైల్ కాబట్టి ఇలాగే వేస్తారండి. ఏ టిఫిన్ లోకైనా మనకి ఇడ్లీ పైన కానీ దోశకు కానీ లేదా ఏ టిఫిన్స్ కైనా ఈ చట్నీ ఇలాగే సర్వ్ చేస్తారండి. సో ఇప్పుడు తాలింపు వేసుకుందాము. తాలింపు కోసం ఒక ప్యాన్ లో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని ఇలా తాలింపు గింజలు వేసుకున్నానండి. అంటే జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు వేసుకుని అలాగే ఒక 2 ఎండుమిర్చి వేసుకున్నాను. అలాగే కొంచెం కరివేపాకు వేసుకున్నానండి. ఇప్పుడు 1 నిమిషం పాటు అలా వేయించుకుందాము. సో చూసారా బాగా వేగిపోయారనమాట మనకి. ఇప్పుడు మనం మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా చట్నీ, అది వేసుకుందాము. సో చూసారా ఇలా మొత్తం వేసుకొని నీళ్ళు ఎక్కువ యాడ్ చేసుకోకూడదండి. ఇలా ఉంటేనే మనకు చిక్కగా ఉంటుంది. ఇలా ఒక 3 నుంచి 4 నిమిషాలు కుక్ చేసుకుంటే, అంటే మనకు ఆయిల్ అనేది పైకి తేలే వరకు కుక్ చేసుకుంటే ఒక 2-3 రోజులైనా నిలువ ఉంటుందండి చట్నీ అనేది. సో చూసారా ఇలా కొంచెంసేపు కుక్ చేసుకుందాము. ఈ రెసిపీ చేసేటప్పుడు బెల్లం మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దండి. సో బెల్లం వేయడం వల్ల మనకి టేస్ట్ అనేది బ్యాలెన్సింగ్ గా ఉంటుంది అనమాట. సో చూసారా ఒక 3 మినిట్స్ పాటు కుక్ చేసుకున్న తర్వాత మనకి చట్నీలో నుంచి ఆయిల్ సపరేట్ అయింది అనమాట. సో ఇంతవరకు కుక్ చేసుకుంటే సరిపోతుందండి. సో ఇలా కుక్ చేసుకుంటే మనకి మినిమం 2 to 3 days మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నా కానీ నిలువ ఉంటుంది అనమాట చట్నీ. మీరు వాడే మిరపకాయలు బట్టి ఘాటు ఉంటుందండి. సో చూసారు కదా ఎంత సులభంగా చేసుకోవచ్చు ఈ చట్నీ. ఇప్పుడు రాగి దోశ విధానం చూద్దామండి. ముందుగా ఏదైనా ఒక కప్పు మెజర్మెంట్ తో 1 కప్పు రాగి పిండి తీసుకున్నానండి. అలాగే ఒక 3 టేబుల్ స్పూన్ల దాకా బియ్యం పిండి తీసుకున్నాను. అలాగే 1 టీ స్పూన్ దాకా పెరుగు తీసుకున్నాను. అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకుని ఒకసారి కలుపుకుందామండి. సో నీళ్లు వేయకుండా ఒకసారి కలుపుకుందాం పూర్తిగా. సో ఇలా కలుపుకున్న తర్వాత ఇలా కొంచెంగా నీళ్లు పోసుకుంటూ మనం దోశ పిండి కన్సిస్టెన్సీకి కలుపుకుందామండి. ఇక్కడ నీళ్ళన్నీ ఒక్కసారి వేసుకోకూడదు అనమాట. సో కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి. లేకుంటే మనకు మరీ పల్చగా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అనమాట బ్యాటర్ అనేది. సో చూసారా ఇలా అనమాట. ఇలా కొంచెంగా నీళ్లు వేసుకుంటే ఈ కన్సిస్టెన్సీ వచ్చేదాకా మనం కలుపుకోవాలన్నమాట. ఇక్కడ నాకు 1/2 కప్పు వాటర్ పట్టాయి అనమాట. సో ఇప్పుడు 10 నిమిషాలు రెస్ట్ ఇద్దామండి. సో 10 నిమిషాల తర్వాత చూసారా ఇలా చక్కగా పిండి నానిపోయింది అనమాట. ఇప్పుడు దోసపెనం పెట్టుకుందాము. దోసపెనం పెట్టుకొని చక్కగా వేడవనిద్దాము. సో వేడవనిచ్చి ఇలా కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేసుకొని తుడుపుకొని కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ దోశ వేసేటప్పుడు మాత్రం లో ఫ్లేమ్ లో పెట్టుకుని మనం వేసుకోవాలండి. లేకుంటే పెనానికి అతుక్కునే ఛాన్సెస్ ఉన్నాయి అనమాట. సో ఇలా పూర్తిగా దోశ వేసుకున్న తర్వాత కొంచెం మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఇలా కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసుకుందాము. ఈ దోశ కాలడానికి ఎక్కువ టైం పట్టదండి. సో తొందరగా అయిపోతాయి అనమాట. సో చూసారా ఇలా ఇంకొక పక్కకు తిప్పుకుందాము. ఇటు సైడ్ గానీ ఒక 2 నిమిషాల కాల నుంచి తీసేస్తే సరిపోతుందండి. సో చూసారా సో హెల్దీ దోశ అనమాట. రుచిగా చాలా బాగుంటుంది. పిల్లలకైనా చక్కగా పోసేయచ్చు అనమాట. సో ఈ దోశ పోసేటప్పుడు మాత్రం కొంచెం హై ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్ కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ మనం దోశ వేసుకోవాలండి. అంతే, అదొక్కటి గుర్తుపెట్టుకుంటే చక్కగా వేసుకోవచ్చు అనమాట దోశలు. సో ఎక్కువ శ్రమగాని లేదనమాట. సో మిక్సీ పెట్టాల్సిన అవసరం గాని లేదు. ఇలా అనుకోగానే అలా చిటికలో తయారైపోతుంది అనమాట దోశ. ఎవరైనా వెయిట్ లాస్ కోసం ట్రై చేస్తుంటే వాళ్ళకి మాత్రం ఈ రెసిపీ తప్పకుండా షేర్ చేయండి. అలాగే ఉదయం బ్రేక్ఫాస్ట్ కైనా లేదా డిన్నర్ కైనా లేదా స్నాక్స్ టైం కైనా ఇది పర్ఫెక్ట్ రెసిపీ అనమాట. సో మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ లో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రేనాటీస్ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా హెల్దీగా తయారు చేసుకునే బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూద్దామండి. ఎవరైనా వెయిట్ లాస్ కోసం ట్రై చేస్తుంటే ఇది ఒక మంచి రెసిపీ అనమాట. సో ఇది ఉదయం బ్రేక్ఫాస్ట్కైనా లేదా రాత్రి డిన్నర్కైనా ఒక మంచి ఆప్షన్ అనమాట. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి నచ్చితే ఒక లైక్ చేయండి.
రెసిపీ చూద్దాము. ముందుగా ఒక గిన్నెలోకి 1 కప్పు జొన్న పిండి తీసుకున్నానండి. అలాగే ఇందులోకి ఒక 2 చెంచాల బియ్యపు పిండి వేసుకుంటున్నానండి. బియ్యపు పిండి ఇష్టం లేని వాళ్ళు గోధుమ పిండి వాడొచ్చు. మొత్తం ఒకసారి కలుపుకుందామండి. కలుపుకొని ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనం దోస పిండి కన్సిస్టెన్సీకి కలుపుకోవాలన్నమాట. నీళ్ళు ఒకసారి యాడ్ చేసుకోకూడదండి. బ్యాచెస్ వైస్ కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మనం కలుపుకోవాలన్నమాట. సో వీడియోలో చూస్తున్నారు కదా, ఈ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుందండి. సో చూసారా, ఇలా ఉండాలన్నమాట. ఒకవేళ కొంచెం పలచబడి ఉంటే ఒక 2 టేబుల్ స్పూన్ల బియ్యపు పిండి యాడ్ చేసుకోండి. సో సరిపోతుందన్నమాట. సో చూసారా, కన్సిస్టెన్సీ దోస పిండిలాగా ఉండాలన్నమాట. అంటే దోసల పోయను వీడిగా ఉండాలి. సో ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 10 నుంచి 15 నిమిషాలు రెస్ట్ ఇద్దామండి. సో 15 నిమిషాల తర్వాత పిండిని చూసుకొని ఒకసారి కలుపుకుందామండి. ఎందుకంటే మనం జొన్న పిండి వాడాము కాబట్టి అడుగుకు వెళ్ళిపోయి ఉంటుంది. సో ఒకసారి కలుపుకొని మనం దోసలు వేసేసుకోవడమే. ఇప్పుడు దోసల కోసం పెనం పెట్టుకుందామండి. ఇది లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మనం దోసలు వేసుకోవాలన్నమాట. హై ఫ్లేమ్ పైన అస్సలు పెట్టుకోకూడదు. సో పెనం ఎక్కువగా వేడయిందంటే మనం దోసలు వేసేటప్పుడు అతుక్కుపోతుందన్నమాట పిండి. ఇక్కడ మనం బియ్యం కానీ ఏమి వాడలేదు కాబట్టి ఇది సజ్జపిండితో పోసుకోవడం వల్ల అతుక్కుపోయే ఛాన్సెస్ ఉన్నాయి. సో లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మనం దోసలు వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్ పెట్టుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఒకవైపు కాలిన తర్వాత ఇంకొక వైపుకి తిప్పుకుంటున్నాను. ఇక్కడ నేను కొంచెం ఆయిల్ స్ప్రింకిల్ చేసుకున్నాను. సో ఇది ఆప్షనల్ అనమాట. సో అంతే అండి, ఎంతో ఈజీగా టేస్టీగా హెల్దీగా ఉండే దోసలు చిటికలో తయారయ్యాయి కదా. సో మీరు ఈ రెసిపీ తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. సో కాకపోతే కొంచెం ఈ టెంపరేచర్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలండి. దోసలు వేసేటప్పుడు మాత్రం వీలైనంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని దోసలు వేసుకొని దోస పోసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకుంటే సరిపోతుంది. అంతే అండి. ఈ రెసిపీ కానీ నచ్చుంటే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే నా ఛానల్ కనుక కొత్తగా విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. దాని ద్వారా నేను అప్లోడ్ చేసే వీడియోస్ నోటిఫికేషన్స్ మీ వరకు అందుతాయి.